ఏంటి కుంతీదేవి కర్ణుడు తన పుత్రుడని పాండు మహారాజుకి చెప్పడానికి ట్రై చేసిందా? వెల్కమ్ టు 30 పార్ట్స్ ఆఫ్ మహాభారతంలో పార్ట్ 6. ఒకవేళ మీరు మహాభారతం చూడాలనుకుంటున్నారా, మీకు టైం లేదా? అయితే నేను 30 పార్ట్స్ లో ప్రతి క్యారెక్టర్ ప్రతి మాట కవర్ చేస్తాను. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. కుంతీదేవి కుంతి భోజ మహారాజుతో ఇలా అంటుంది: పితృదేవా, నేను అక్కడ వచ్చిన మహారాజుల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. దీంతో మహారాజు ఇలా అంటారు: కుంతి, నువ్వు నీ భర్తల్ని ప్రశ్నించే అధికారం ఉంది. నువ్వు ప్రశ్న వేయంటే కుంతీదేవి, మహారాజుల్లారా అలాగే యువరాజుల్లారా, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటుంది. ఆమె చేసిన తప్పు కర్ణుడి విషయంలో ఆమె ఇండైరెక్ట్ గా ప్రశ్న రూపంలో అడుగుతుంది. మహర్షి గౌతములు వాళ్ళ భార్యైన అహల్య దేవిని దేవేంద్రుడితో వైవాహిక సంబంధం పెట్టుకుందని అప్పుడు గౌతమ్ మహర్షి శపించారు. మరి శ్రీరామచంద్రులు ఎందుకని రాయి రూపంలో ఉన్న అహల్యని శాప విమోచనం చేశారు అని కుంతీదేవి రాజుల్ని ప్రశ్నిస్తుంది. రాజులు చాలా మంది ఇలా చెప్తారు: శ్రీరామచంద్రులు ఒక దేవుడు, అందుకే ఆయన క్షమించే గుణం ఉంది కాబట్టి ఆయన క్షమించారని చెప్తారు. మరికొందరు రాజులు ఇలా అంటారు: ఆమె శిలగా ఉండడం వల్ల ఆమె బాధపడిందేమో, అందుకే శ్రీరామచంద్రులు క్షమించారేమో అని చెప్తారు. కానీ పాండు మహారాజు ఇలా అంటారు: దేవేంద్రుడు గౌతమ్ మహర్షి లాగా వేషం వేసుకుని వచ్చారు, అందుకే ఆమె తన భర్త అనుకుని సంబంధం పెట్టుకుంది. కానీ ఆమె చేసిన దోషం ఏమీ లేదని శ్రీరామచంద్రులు క్షమించారు. ఎందుకంటే శ్రీరామచంద్రులు ఒక మహారాజు ప్రతి ఒక్కరిని ఒకలాగే చూడాలి, అలాగే ఆయన ప్రతి సమస్యని అన్ని విధాలుగా పరిశీలించాలని పాండు మహారాజ్ చెప్తారు. ఆమె చేసింది తప్పేం కాదని, ఆమె చేసింది పొరపాటని చెప్తే ఒక్కసారిగా కుంతీదేవి వెళ్లి తన మెడలో వరమాల వేసి పాండు మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. కుంతీదేవి హస్తినాపురానికి బయలుదేరుతుండగా తన దాసైన ప్రియంవద తన చేయి చూపెట్టమని చేతికో రక్షాబంధన కట్టి, మీరు కర్ణుడి విషయం పాండు మహారాజుతో చెప్పకూడదని మాట తీసుకుంటుంది. అది అలాగుండగా కర్ణుడిని కుంతీదేవి నదిలో వదిలేసిన తర్వాత మైతాత్మ భీష్ముల రథసారథి భార్యాభర్తలకి కర్ణుడు దొరుకుతాడు. దీంతో కర్ణుడు హస్తినాపురంలోనే రథసారథి కుటుంబంలో పెరుగుతాడు. హస్తినాపురి రాజు మరియు రాణి రాగానే ప్రజలందరూ బయటికి వస్తారు. దీంట్లో కర్ణుడు కూడా ఉంటాడు. కర్ణుడు రాజుని అలాగే రాణిని ఇంప్రెస్ చేయాలని తన విలువిద్యతో పాండు మహారాజు అలాగే కుంతీదేవి మీద పూల వర్షం కురిపిస్తాడు. దీంతో పాండు మహారాజు ఇలా అంటారు: ఎవరు ఆ పూల వర్షం కురిపిస్తుంది అనగా కర్ణుడు ముందుకు రావడానికి చూస్తుంటే వాళ్ళ నారాయణ రథసారథి ఇలా అంటారు: నీకు విలువిద్య వచ్చిందని తెలిస్తే మహారాజు రాజ్యం నుంచి బహిష్కరిస్తారు. దీని వల్ల మనకు ప్రమాదమే కానీ ఎటువంటి ఉపయోగం లేదని తన్ని ఆపేస్తారు. దీంతో కర్ణుడు ఎందుకు నాన్నగారని అడగ్గా రథసారథి ఇలా అంటాడు: ఒక సూతపుత్రుడికి అలాంటి విద్యలు నేర్చుకునే అవకాశం లేదని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే పూర్వం బ్రాహ్మణులు లేదా క్షత్రియులు మాత్రమే విలువిద్య మరివైన విద్యలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక సూతపుత్రుడికి ఈ విద్య నేర్చుకునే అవకాశం లేదు. కర్ణుడు క్షత్రియుడైనా అక్కడ క్షత్రియుడని ఎవరికీ తెలియదు. ఆఖరికి కర్ణుడు కూడా తెలియదు. అయితే కుంతీదేవి మాత్రం తన మనసులో ఏదో బాధగా ఉన్న పాండు మహారాజుతో కానీ పాండురాజు ఎవరో ఈ పని చేశారని ఆమెని హస్తినాపురి సామ్రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిపోతారు. కుంతీదేవి పాండు మహారాజుతో కర్ణుడి గురించి చెప్పాలని తన దాసి కట్టిన రక్షాబంధన తీసేసి చూస్తుంది. పాండు మహారాజుతో నాదా మీతో ఒకటి చెప్పాలంటుంది. దీంతో పాండు మహారాజు చెప్పు కుంతి అని అడగ్గా మీరే దీనికి న్యాయం చెయ్యాలంటూ చెప్తుంది. కుంతీదేవి చెప్పాలనుకునేటప్పుడు రాజ్యసభ నుంచి పాండు మహారాజుకి ఒక ఆహ్వానం వస్తుంది. పాండు మహారాజు రాజ్యసభలోకి వెళ్ళగానే మహామంత్రి విదురుడు ఇలా అంటాడు: అగ్రజ, మీరు మధుర దేశకు సాయంగా యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. అంటే రాజమాత ఎలా అంటుంది: పాండు, నీకు పెళ్ళై కొన్ని రోజులు మాత్రమే అయింది, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదంటే. దీంతో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు: పాండు తన గొప్పతనం అలాగే తన ఎంత బలవశాలుడో ప్రజలకు తెలియాలంటే ఈ యుద్ధం చెయ్యాలంటూ ధృతరాష్ట్రుడు చెబుతాడు. దీంతో పాండు మహారాజు ఇలా అంటాడు: అగ్రజుడు చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు పెళ్ళయిందని శత్రువులు నన్ను ఒక పిరికిగా చూస్తారు. దాని వల్ల హస్తినాపురి రాజ్యాన్ని పిరికి రాజ్యం అనుకుంటారు. నేను యుద్ధానికి తప్పనిసరిగా వెళ్ళాలని కుంతీదేవి దగ్గరికి వెళ్తారు. కుంతీదేవి యుద్ధానికి వెళ్ళమని మీరు విజయంతో రావాలని ఒప్పుకుంటుంది. అలా కొన్ని రోజులకే పాండు మహారాజు యుద్ధంలో విజయుడు అవుతాడు. దీంతో మధురాదేశపు రాజు పాండు మహారాజు వీరత్వాన్ని చూసి తనని అల్లుడిగా చేసుకుంటాడు. దీంతో మధురాదేశపు యువరాజైన మాధురికి అలాగే పాండు మహారాజుకి పెళ్లి జరుగుతుంది. ఇది తెలిసిన కుంతీదేవి తన దాసి కట్టిన రక్షాబంధాన్ని మళ్ళీ తన చేతికి కట్టుకుని కర్ణుడి గురించి చెప్పాలనుకోదు. ఎందుకంటే పాండు మహారాజు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల
తనపై ప్రేమ తగ్గిపోతుందని, అలాగే ఇప్పుడు కర్ణుడి గురించి చెబితే ఆయన పట్టించుకోరని ఆమె చాలా బాధపడుతుంది. పాండు మహారాజుని హస్తినాపురికి రాగానే రాజమాత ఎలాగ అడుగుతుంది, పాండు అసలు యుద్ధం ఎలా చేశావంటే పాండు మహారాజు ఎలా అంటాడు, మా అన్నయ్య ఆయన ధృతరాష్ట్రుడు నేర్పిన యుద్ధ కళతోనే నేను ఈ యుద్ధాన్ని గెలుస్తానంటే ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందంతో పాండుని హక్కుని చేర్చుకుని ఆయన మంచిగా మారిపోతాడు. దీంతో రాజమాత ఎలా అంటుంది, పాండు మహారాజా మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి, అలాగే మీ ఇద్దరు భార్యలతో మీరు బయటికి వెళ్లి సరదాగా గడిపిరండి అంటుంది. దీంతో పాండు మహారాజు, కుంతీదేవి అలాగే మాధురీదేవి అరణ్యం వైపు సరదాగా గడపడానికి వెళ్తూ ఉంటారు. దీంతో అప్పుడు మాధురీదేవి ఒక జింకని చూసి, నాదా నాకు ఆ జింక కావాలంటే కుంతీదేవి ఎలా అంటుంది, మనం ఆ జింకని సంహరిస్తే దానికి ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు చాలా బాధపడతారంటూ ఆమె చెప్తుంది. దీంతో మాధురీదేవి ఇలాగంటుంది, అక్క జంతువుల పిల్లలు ఎలాగన్నా అనాథలు అవ్వాల్సిందే అని అంటుంది. దీంతో పాండు మహారాజు ఆ జింకను వేటాడడానికి అడవిలోకి వెళ్తాడు. ఆ జింకను ఒక్కసారిగా పడేయగానే ఒక అరుపు వస్తుంది. దీంతో ఒక మహర్షి అలాగే వాళ్ళ భార్య ప్రత్యక్షం అవుతుంది. పాండు మహారాజు, మీరు కిన్నపు మహర్షి? అవును మూర్ఖురా పాండు, నేను కిన్నపు మహర్షినే, నేను నా భార్య ఈ అడవంతా ఈ మృగం రూపంలో అన్వేషిస్తున్నామని చెప్తాడు. దీంతో మహర్షి, నాకు అసలు దీని గురించి తెలియదు, నేను ఒక మృగాన్ని అనుకున్నాను అని అంటే మహర్షి ఇలా అంటాడు, నార్మల్ మృగానికి దీనికి తేడా ఉందిరా మూర్ఖుడా అంటూ అంటాడు. దీంతో ఆమె భార్య చనిపోగానే మహర్షి ఒక శాపాన్ని పెడతాడు, నువ్వు ఎవరైతే వైవాహిక సంబంధం పెట్టుకుంటావో నువ్వు అప్పుడే చనిపోతావని ఆయన శాపాన్ని పెడతాడు. అలాగే ఆయన కూడా చనిపోతాడు. దీంతో పాండు మహారాజు చాలా బాధపడతాడు. బాధతో కురు రాజ్యానికి వెళ్లి రాజమాతకి జరిగింది చెప్తారు. దీంతో రాజమాత ఇలా అంటుంది, ఆ శాపం విమోచనం ఎలాగని గురువర్యని అడిగితే గురువర్య దీనికి పరిష్కారం లేదని చెప్తారు. దీంతో పాండు మహారాజు నేను చేసిన తప్పేంటో తెలియాలంటే నేను అరణ్య వైపై 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తాను అంటాడు. దీంతో రాజమాత అలాగే మైతాత్మ భీష్ములు ఆపాలని చూస్తారు. ఇది తెలుసుకున్న శకుని, మహారాజా ధృతరాష్ట్ర మహారాజా, మీ తమ్ముడికి ఒక శాపం తగిలిందంట, దీని వల్ల తన వైవాహిక సంబంధం పెట్టుకుంటే అక్కడికక్కడే మరణిస్తాడని చెప్తాడు. దీంతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు. కానీ శకుని ఎలా అంటాడు, ఒకవేళ తనకు పిల్లలు పుట్టకపోతే మీరే మీ పుత్రులే రాజు అవుతారు అని చెప్తే ధృతరాష్ట్రుడు శకుని పన్నాకంలో పడిపోతాడు. రాజమాత అలాగే గురువర్యులు ఎన్ని శాస్త్రాలు తిరగేసినా దీనికి పరిష్కారం ఉండదు. దీంతో పాండు మహారాజు ఇలా అంటాడు, నేను ఈ హస్తినాపురి సామ్రాజ్యం అలాగే ఈ సింహాసనాన్ని వదిలేసి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తానంటాడు. దీంతో రాజమాత అలాగే మైతాత్మ భీష్ములు ఎంతో బతిమాలుతారు. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే హస్తినాపురి రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారంటే మా సోదరుడే ధృతరాష్ట్రుడు పరిపాలిస్తాడు అని చెప్తాడు. దీంతో కుంతీదేవి అలాగే మాధురి కూడా మేము అరణ్యానికి వస్తామంటూ పాండు మహారాజుతో వెళ్ళిపోతారు. దీంతో ధృతరాష్ట్ర మహారాజుని కార్యనిర్వాహక రాజుగా హస్తినాపురి సింహాసనంపై రాజుగా ప్రకటిస్తుంది రాజమాత. అది అలా ఉంటే గాంధారి గర్భవతి అవుతుంది. శాపంతో ఉన్న పాండు మహారాజుకి పాండవులు ఎలా జన్మించారో పార్ట్ 7 లో చెప్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం యూఎన్ ఫ్యాక్ట్స్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయాలి మరి. తర్వాత కుంతీదేవి కర్ణుడి గురించి చెప్పడానికి ఎన్ని కష్టాలు పడిందో తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి.